హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ అమ్మాయి. సారీ అండి. ఎందుకంటే నా వీడియోస్ చాలా అంటే చాలా డిలే అవుతున్నాయి కదా, అందుకోసమే. ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ 20th ఉందండి. ఆ రోజు మా పాప బర్త్డే. సో ఎవరి బర్త్డే అయినా రెగ్యులర్గా జరిగేది, పిల్లలకి నలుగు పెట్టడం, హెడ్ బాత్ చేయడం. బట్ మా పాప అట్లా వాటర్లో ఫ్లవర్స్ అవన్నీ డిఫరెంట్గా అట్లా అడిగిందనమాట. సో అందుకని దాన్ని కూడా క్యాప్చర్ చేశాను. అండ్ మా పిల్లల బర్త్డేస్ కానీ, నేను మా వారి బర్త్డేకి కానీ అట్లా ఖచ్చితంగా టెంపుల్లో అయితే ఖచ్చితంగా టిఫిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎప్పుడూ చేస్తాం, అది రెగ్యులర్గా ప్రతి ఇయర్. అండ్ ఇక్కడ నేను డిఐవై చేపిస్తున్నాను మా పాపకి. హ్యాపీ బర్త్డే జశ్విత, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అందులో మీరు చూసారు కదా, లిడ్ పెన్సిల్స్ అండ్ ఎరేజర్, చాక్లెట్స్, బిస్కెట్స్ అనమాట. సో స్కూల్లో కూడా పనిచేసింది అనమాట అందరికీ. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా చాలా సర్ప్రైజ్గా అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇవి చూసి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది. మీరు అనుకోవచ్చు అందులో ఏముంది, తన ఫోటో అండ్ అది పేపర్తో తయారు చేసిందని. కానీ అది మన పిల్లలకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుందని నాకు అప్పుడే తెలిసింది. అండ్ ఫైనలీ ఇక్కడ కేక్ కటింగ్ అయితే వచ్చేసాము. అండ్ కేక్ పప్స్ ఎలా ఉన్నాయో చెప్పండి, నేనే చేశాను. వీడియో తీయడానికి అవ్వలేదు, సో అందుకనే వీడియో తీయలేదు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మేము తనతో కేక్ కట్ చేపిచ్చేస్తున్నాం. అండ్ మా పాప ఎలా ఉంది, ఫ్రాక్ ఎలా ఉంది, అండ్ ప్రతిదీ మా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఈసారి అయితే బాగా కుదిరాయండి అన్నీ. బట్ నేనైతే వీడియోకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఈసారి, ఎందుకంటే అది చాలా మాకు టైం వేస్ట్ అవుతుంది అనిపించింది. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు, కేక్ తినిపించేశారు. అండ్ దీనికి చేప అంటే చాలా ఇష్టం. వాళ్ళ మావయ్య స్పెషల్గా తీసుకొచ్చి కుక్ చేసి పెట్టడం అనమాట. ఇంకా కంటిన్యూస్గా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అందరూ వచ్చేసారు. అందరికీ తిని రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇచ్చింది. నెక్స్ట్ తిని గిఫ్ట్స్ తీసుకుంటుంది అనమాట. మనం ఏది ఇచ్చినా కానీ ఒక చిన్న చాక్లెట్ని ఇచ్చినా సర్ప్రైజ్గా ప్యాక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అన్నయ్య ఇస్తుంటే చూడండి తన స్మైల్. మన పిల్లలు చిన్నదైనా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనం అంతకు మించి హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. వాళ్ళకి మించింది ఏది ఉంటుందండి. సో అలానే ఏదైనా సరే నేను చేసింది. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద పేపర్స్ అండ్ ఈ చిన్న గిఫ్ట్స్ ఇచ్చి నువ్వు ఎందుకు ఇంత చెప్తున్నావు అంటారు కొంతమంది. సో అందుకనే చెప్తున్నానండి. ఎప్పుడైనా మనం ఇచ్చే గిఫ్ట్లో ఉండదండి, వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మనం ఇవ్వాలి. వాళ్ళు దేనికి హ్యాపీగా ఫీల్ అవుతారో అదే చూడాలండి, అంతే. వాళ్ళ హ్యాపీనెస్ కంటే ఎక్కువ కాదు కదా, అంతే అండి. ఇంక ఇక్కడ వీళ్ళు పిక్స్ దిగుతున్నారు. బుడ్డి చూసారు ఎంత బాగుందో, జైత్రిక అనమాట, సిసింద్రి మా సందుకి. అండ్ ఇక్కడ తిని ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. ఇది మోటు పతులు కేక్ అనమాట, మా పాపకి చాలా ఇష్టం. చూసారా వాళ్ళ మావయ్య ముళ్ళు తీసి తనకి తినిపిస్తున్నాడు. ఇదిగోండి మా ఇంటి సిసింద్రి. వాళ్ళ మావయ్య అంటే చాలా భయం, సో అందుకనే అంత అలా పెట్టాడు. అండ్ ట్యూషన్లో కూడా పనిచేస్తుంది. అయిపోయింది, ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.